విశ్వాసం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతే యత్ర వర్తంతి షడేతే యత్ర వర్తంతి తత్ర దేవ సహాయకృత్ విశ్వాసం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతే యత్ర వర్తంతి తత్ర దేవ సహాయకృత్. ప్రేమ స్వరూపులారా, embodiments of love. విశ్వాసం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం. ఈ 5 సద్గుణములు ఏ మానవుని యందు ప్రకాశించుచుండును అట్టి మానవుని యొక్క సర్వస్వమును కూడాను భగవంతుడు వెంటనే జంటనే ఇంటనే ఉండి కాచుకుంటుంటాడు. The one with faith, the courage, the valor, intelligence, energy, and the chivalry will always receive God's encouragement and support. ఏ రంగమునైనను ఏ కాలమునందైనను ఏ ప్రదేశమునందైనను ఈ 6 గుణములు అత్యంత అవసరమైనటువంటి సద్గుణములు. At any point of time, anywhere, any place, any field for that matter, these 6 virtues are very essential. ఈ సద్గుణములు కలిగినటువంటి మానవులకు ఎట్టి విచారం కూడాను ఏనాటికిను తన్ను వెంటాడదు. Man with these 6 virtues will never get worried at any time. ఈ సద్గుణములు చదువుల వల్ల లభ్యమయ్యేటువంటిది కాదు. These noble qualities cannot be acquired through education, లేక మరొక గురువును బోధించేటువంటి యొక్క బోధనలు కాదు. nor could it be received from the teaching of the preceptor, లేక ఏ తల్లిదండ్రులను తమకు ఒక భాగంగా అందించేటువంటిది కాదు. nor could be handed over, passed on by the parents. ఇది కేవలము ఆత్మవిశ్వాసం చేతనే లభ్యమయ్యేటువంటిది. It's born out of the self-confidence. విశ్వాసం సాహసం ధైర్యం. మొట్టమొదటిది విశ్వాసం. First of all is the faith. మనం నిత్య జీవితంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో మనం నిత్యానుభవంలో మనకు గుర్తులకు వస్తుంటాయి. In our daily life, we know the postal department that comes to our experience. మనం ఒక లెటర్ రాసి ఒక కవర్ లో పెట్టి దానిపైన కరెక్ట్ అడ్రస్ అనగా విలాసం రాసి దానిపైన ఒక స్టాంప్ కనిపించినప్పుడు అది ప్రక్క బజారుకైనా వెళుతుంది, లేక ఇంకే ఢిల్లీకైనా, ఏ కలకత్తాకైనా, ఏ బాంబేకైనా కూడా చేరుతుంది. If we post a letter with the address correctly written and the stamp also fixed there, it will certainly go either to the neighboring street or Delhi or Calcutta. ఈ విలాసమునకు ఈ స్టాంపుకు దూరము దగ్గర అనేటువంటి భేదములు లేవు. The address written and the stamp fixed there are beyond the distance. అదే విధముగానే భగవంతునకు దగ్గర వారు దూరం వారు అనేటువంటి భేదములే లేదు. Likewise, God does not find indifference between those who are near and far off. మన విశ్వాసము అనేటువంటి అడ్రస్ కరెక్ట్ గా రాయాలి. We have to write down this address of faith correctly. అనగా ఎట్టి విశ్వాసము, అచంచలమైన విశ్వాసము. What kind of faith?
unwavering faith, పరిపూర్ణమైన విశ్వాసము, the total faith, ఎట్టి సందేహములకు అవకాశం లేనటువంటి యొక్క విశ్వాసము. the faith that doesn't give any scope for any doubt. అట్టి విశ్వాసంలో విశ్వాసం అనేటువంటి అడ్రస్ ను కరెక్ట్ గా మనం రాయాలి. We should write this address of faith very clearly. ప్రేమ, హృదయపూర్వకమైనటువంటి ప్రేమ, సెల్ఫ్లెస్ ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది ఏ స్టాంప్. We should also fix the stamp of love, wholehearted love, the selfless love. స్వార్థంతో కూడినటువంటి ఒక స్టాంపు ఇక్కడ ఏమాత్రమూ పనికిరాదు. If you fix the stamp of love full of selfishness, it is not valid. నిస్వార్థమైనటువంటి ఈ యొక్క స్టాంపును మనం ప్రేమను అందించాలి. You should just fix the stamp of love of selflessness. దృఢ విశ్వాసము, పూర్ణ ప్రేమతో కూడినటువంటి యొక్క ఈ స్టాంపు రెండింటి ద్వారా మీ ప్రార్థనలు భగవంతునికి డైరెక్ట్ గా అందిపోతుంటాయి. Your prayer will certainly reach God if it has got the address of strong faith and the stamp of total love. ఇలాంటి విశ్వాసం అనేటువంటిది ఈనాడు చాలా కరువైపోయింది. That kind of total faith, strong faith, is scarce. ఆత్మవిశ్వాసం అనేటువంటిది అత్యంత దూరం అయిపోయినది. Faith in one's own self is far distant. తనను తానే నమ్మలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా నమ్మగలడు? The one who has no trust in his own self, how do you expect him to మూడు believe? దినములు నమ్మకంగా బ్రతకలేని మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా నమ్మగలడు? The one who has no trust in his own self for 3 days, how do you expect him to develop faith in God? ఇలాంటి నమ్మకహీనులైనటువంటి ఒక మానవులకు దైవం ఏనాటికి పరిపూర్ణంగా అనుగ్రహించడు. Faithless people can never experience the total divinity. కనుక ప్రతి మానవునకు విశ్వాసము అతి దృఢమైనటువంటిదిగా ఉండాలి. So every man should possess this strong faith. ఈ ప్రపంచంలో మానవుని యొక్క జీవితంలో అన్ని రంగములు ఎందుకును విశ్వాసము అత్యవసరమైనటువంటిది. In every walk of life, in every field of our activity, faith is essential. మనం ఒక ఆఫీసుకు వెళుతున్నాం. We attend our office. ఆఫీసులకు వెళ్లి తిరిగి వెనుకకు రాగలము, మన ఇంటికి చేరగలము అనేటువంటి నమ్మకమే లేకపోతే ఇతను ఆఫీస్కే వెళ్ళలేడు. We go to office in full faith that we would return safe, failing which we don't go at all. ఏ పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఈ పని నేను పరిపూర్ణంగా చేయగలను అనేటువంటి విశ్వాసమే లేకపోతే ఆ పనిలో తాను ఏమాత్రమూ ప్రవేశించడు, విజయాన్ని సాధించలేదు. When we undertake a task or any project, unless we are confident that we'll be able to accomplish it, we don't undertake it at all. కనుక జీవితంలో ప్రధానమైనటువంటిది విశ్వాసము. So in life, what is most important is faith. ఈ విశ్వాసం చేతనే ప్రాచీన మహర్షులు అనేక విధములైనటువంటి విజయాలను సాధిస్తూ వచ్చారు. Ancient sages, they were successful because of this faith. వారు చేసే అన్ని పనులు ఎందుకులను విశ్వాసంతో ఈ యొక్క గాఢమైనటువంటి దీని కింద ఏర్పడుతూ వచ్చింది. All tasks were undertaken by ancient sages in full faith. ఆ విశ్వాసంతో సాధించలేని కార్యములు ఈ జగత్తులు ఏమాత్రం కూడా కానరావు. In this world, there's nothing you cannot achieve and accomplish without faith. వారి విశ్వాసములే వేల సంవత్సరం జరిగినప్పటికీ ఈనాటికి ప్రజల యొక్క హృదయం లోపల వారి యొక్క నామములు శాశ్వతంగా నిలిచిపోయినాయి. Because of their achievements done with full faith, though thousands of years passed, their names are imprinted in our hearts. కానీ కలి ప్రభావం చేత ఈనాటి మానవుని యొక్క విశ్వాసము క్షణ క్షణమునకును మార్పు చెందుతూ ఉంటాయి. Because of the effect of the age of Kali, our faith in man is just changing moment to moment. ఇప్పుడు నమ్మినటువంటి విషయాన్ని మరు నిమిషంలో నమ్మలేకపోతున్నాడు. What we believe now, we'll not be able to believe a moment after. ఇప్పుడు ఎస్ అంటున్నాడు, మరు నిమిషమే నో అంటున్నాడు. We say now yes, later no. కానీ నోయస్సులు మన నోటికి గాని దైవంకు సర్వం ఎస్ ఎస్ ఎస్. No and yes relate to our tongue, but to God yes and yes continuously. ఈ నో ఎస్ అనేటువంటిది నీ నోటికి మాత్రమే సంబంధించినటువంటిది. No and yes belongs to your tongue. కానీ హృదయానికి సంబంధించినటువంటిది ఈ నిజమైనటువంటి యొక్క విశ్వాసము. But the heart has got with it the full faith. మానవుడు జన్మించి అనేక లక్షల సంవత్సరములు అయిపోయినది. Man has
come down on earth lakhs of years ago. కానీ ఇంతకాలం అయినప్పటికీ ఈనాటికి మానవుడు ఈ మానవతా గుణములు ఏమిటి అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నాడు. Though lakhs of years lapsed, down this day man is not able to know the human values. ఇన్ని సంవత్సరాల పూర్వం మనం జన్మించినాము. మానవుని యొక్క విలువ ఏమిటి అనేటువంటి దాన్ని కనుక తాను ప్రశ్నించుకుంటే ఏమాత్రము సరైన జవాబు రావటం లేదు. We were born many long years past. What is our value now? That we don't have answer. ఈ విధమైనటువంటి మానవత్వం లోపల ఇంక ఏ విధంగా దీన్ని సాధించగలదు? In this sort of human life, what is it you are going to achieve? ఎన్ని గ్రంథములో చదువుతున్నాడు, We go through several books. ఎందరి బోధనలో వింటున్నాడు, We listen to the teachings. ఎన్ని విధమైన దృశ్యములో చూస్తున్నాడు, We also see many scenes. ఎన్ని కష్టములో నష్టములో దుఃఖములో విచారంలో తాను అనుభవిస్తున్నాడు. We pass through many difficulties, troubles, worries and anxiety. కానీ ఇన్నింటి యందు ఒక్క క్షణమైన కూడా ఒక శాశ్వతమైనటువంటి విశ్వాసాన్ని తాను బలపరచుకోలేకపోతున్నాడు. In spite of all these varied experiences, we are not able to strengthen our faith. నిజముగా విశ్వాసమే ఉంటుంటే వసుదైక కుటుంబం ఒక్కటిగానే ఉండేటువంటిది. In fact, when there is strong faith, it will stand there as one, as a unity. ఇలాంటి పరిపూర్ణమైనటువంటి యొక్క కుటుంబం యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునే నిమిత్తమే వేదము కూడాను బోధిస్తూ వచ్చింది. This is the teaching of Veda, that the whole universe belongs to one family. బృహత్ కరోమి అనింది. బృహత్ కరోమి, బృహత్ అనగాని బ్రహ్మతత్వము. బ్రహ్మమునకు బృహ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది. Brihat meant cosmic principle, the principle of Brahman. కనుక దీనికి ఒక పరిమితము అనేటువంటిది లేదు. It has no limits whatsoever. అపరిమితమైనటువంటి యొక్క స్వరూపమే బ్రహ్మతత్వము. It is limitless. కనుక మానవ కుటుంబం కూడాను అపరిమితమైనటువంటి యొక్క స్వరూపమే. The human society, the human race belongs to one family. కేవలము మానవులకు మాత్రమే సంబంధం కాకుండా పశుపక్షి మృగాదులకు కూడాను, క్రిమికీటకాదులకు కూడాను, వృక్షములకు కూడాను ఇది ఒక ఫ్యామిలీతో చేరినటువంటివి. In fact, this universal family of life comprises mankind, beasts, birds and insects. And trees also. కనుక ఈ జీవులన్నీ కూడాను ఒక్క ఏకైక కుటుంబంలో చేరినటువంటివి. All these living creatures belong to one living family. మానవత్వంలో ఒక వృక్షంగా రూపొందుతాడు మానవుడు. Man molds himself like a tree. క్రిమికీటకాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు. We also find the traits of insects. పశుపక్షి మృగాదులుగా కూడాను రూపొందుతాడు మానవుడు. And also shows the features of birds. అన్ని జన్మములు ఎందుకు సమత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను అనుభవిస్తుంటాడు. He experiences divinity of all sorts of living creatures. అయితే మీకందరికీ తెలుసు, You know this. గణపతి అనేటువంటి వానికి ఇద్దరు తల్లులు ఉంటున్నారు. You know, Ganapati has two mothers. గౌరీ, గంగ. One is Gauri, the other one is Ganga. కానీ ప్రతి మానవునికి కూడాను 4 తల్లులు ఉంటున్నారు. But every man has 4 mothers. గణపతికి 2 తల్లులే ఉండటం మాత్రమే ఒక విచిత్రంగా మనం భావిస్తున్నాము. We find it very peculiar to find Ganapati with 2 mothers. కానీ మానవులకు 4 తల్లులు ఉంటున్నారు. But every man has 4 mothers. మొట్టమొదటి తల్లి ట్రూత్, సత్యం. First mother is the truth. రెండవ తల్లి ధర్మం. The second mother, righteousness. మూడవది ప్రేమ. Third mother, love. నాలుగవది శాంతి. Fourth mother, ఈ peace. 4 తల్లులకు సరైనటువంటి రీతిగా వెలగి సరైన రీతిగా సంతృప్తిపరిచి తాను జీవించడానికి ప్రయత్నించాలి. One should satisfy all these 4 mothers and lead the life. కానీ ఈ పరిపూర్ణమైన పవిత్రమైన మధురమైన ఈ తల్లుల యొక్క సంబంధమును వదిలిపెట్టి మరి నలుగురు తల్లులకు దత్తుగా పోతున్నాడు ఈ మానవుడు. Man has forgotten that he is the son of these 4 sacred, noble, nectarine mothers. But he feels that he is adopted by other 4. అడాప్ట్ తీసుకునేటువంటి మదర్స్ ఎవరు? Who are those mothers that have adopted him? అన్యాయము, Injustice. అక్రమము, అనాచారము, అసత్యము. ఈ తల్లులకు తాను దత్తుగా వెళ్ళిపోతున్నాడు. He is adopted by the injustice. Adopted mothers or the injustice, the untruth or falsehood, the unrighteousness. కనుకనే మానవుడు ఇన్ని విధములైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు. Therefore, man
suffers from all these difficulties. పవిత్రమైనటువంటి ప్రేమతో, పవిత్రమైనటువంటి ధర్మముతో, పవిత్రమైనటువంటి ప్రేమతో సంబంధమును కల్పించుకొని బ్రతకవలసినటువంటి మానవుడు అన్యాయ అక్రమ అనాచార అసత్యమైనటువంటి తల్లులకు దత్తుగా చేరటం చేతనే ఆ తల్లి యొక్క గుణము తనకు సహవాసంగా మారిపోయింది. Man has to establish his link and association with the sacred love and righteousness. Instead, he is in the company of the adopted mother of unrighteousness, falsehood and injustice. పుట్టిన తల్లులను విసర్జించి కేవలము ఒక కృత్రిమమైనటువంటి ప్రేమను చూపేటువంటి ఈ తల్లులకు అడాప్ట్ గా మారటం చేతనే మానవత్వం కూడా ఒక దివ్యత్వమును రూపొందింపజేసుకుని ఒక అపవిత్రంలో తాను జీవితాన్ని గడుపుకుంటూ అశాంతిని పొందుతున్నాడు. He has left the company of his physical mothers and is following adopted mothers. Therefore, he lost all the sanctity and the divinity. కనుకనే రాముడు ఆనాడు జననీ జన్మభూమిస్య స్వర్గాదికి గరివేసి అన్నాడు. నా కన్న తల్లి, నా దేశము నాకు ప్రాణ సమానము అన్నాడు. Rama said, motherland is my life. ఈనాడు కన్న తల్లుల యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకోలేక కృత్రిమమైనటువంటి ప్రేమ తల్లులను మాత్రమే విశ్వసించి మానవుని యొక్క జీవితమును చాలా వ్యర్థం చేసుకుంటున్నాడు. Today man is wasting his life because he has no faith in his physical mother, but he follows the adopted mother. కనుక మానవుడు ఈనాడు ఏ తల్లిని ప్రేమించాలి? సత్యమనే తల్లిని ప్రేమించాలి, ధర్మం అనే తల్లిని ప్రేమించాలి, శాంతమనే తల్లిని ప్రేమించాలి, ప్రేమ అనేటువంటి తల్లిని ప్రేమించాలి. So man should love the mother of truth, the mother of righteousness, the mother of peace and the mother of love. ఎట్టి సందర్భం నందైన కూడాను ఈ తల్లులకు ఏమాత్రం కూడాను కించిత్తైనా బాధ కలిగించకుండా చూసుకోవాలి. Under any circumstances, you should never make these mothers suffer for any reason. తల్లులు ఏనాడు బాధపడను ఆనాడే తనకు ఏమాత్రము సుఖము శాంతి లభించదు. That day when mother suffers, you can never live in peace. కనుకనే ప్రాచీనులంతా కూడాను కరకంటి కంటి కన్నీరులకి నన్ను తిరిగింటనుండనొల్లది సుమతి అన్నారు. అనగా స్త్రీల యొక్క కంటి నీరు ఏ ఇంటిలో కారుతుంటాయో ఆ ఇంటిలో ఉన్నటువంటి సిరి సంపదలు ఏనాటికి అభివృద్ధి కావన్నారు. Therefore in the ancient times it is clearly said, a woman, if she sheds a tear, there in the family and the residence, the prosperity and the peace shall never stay. సృష్టి లోపల ప్రతి మానవునికి చాలా విచిత్రమైనటువంటి గుణములను సృష్టింపజేశాడు భగవంతుడు. God has created mysterious things right from the beginning in man. ఈ 6 సద్గుణములు తల్లులుగా ఉండినటువంటి దానికి 6 దుర్గుణములు కూడా ప్రత్యేకంగా వస్తున్నాయి. There are 6 noble virtues followed by 6 weaknesses, bad characters also. పూర్వం చెప్పాను, విశ్వాసం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవి చాలా సద్గుణములు. It's already stated, the faith, the valor, the courage, the intelligence and the energy and the chivalry. దీనికి విరుద్ధమైనటువంటివి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు. Contrary to these virtues are the anger, the lust, the greed and so on. ఈ అర్షద్వర్గములను భగవంతుని యొక్క సృష్టిలో ఏర్పడినటువంటివి. These 6 are there in the creation. ఈ 6ంటికి యజమానుడు మైండ్, మనసు. Mind is the master of all these 6. కనుక ఈ మనసును స్వాధీనపరచుకోవడానికి మానవుడు అనేక విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. Man is making effort in every possible way to develop mind control. కానీ మనసును స్వాధీనం చేసుకోవడానికి ఎవ్వరు కూడా ప్రయత్నం చేసినప్పటికీ అది స్వాధీనం కావటం లేదు. All efforts are in total vain to control the mind. కారణం ఏమిటి? Why? దానిని స్వాధీనపరచుకునేటువంటి విధానం తెలియకనే మానవుడు దానికి స్వాధీనుడైపోయి తన జీవితాన్ని అనేక విధంగా భ్రష్టు పట్టించుకుంటున్నాడు. He does not know the correct procedure to control the mind. Therefore he runs after the mind and submits himself. ఏ సమయంలో, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి గుణమును ఉపయోగించుకోవాలి అనేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make an effort to know what sort of a character, what sort of a teacher we should demonstrate at what point of time, under what circumstances. ఈనాటి మానవుని యొక్క గుణములు క్రోధము, ద్వేషము, అసూయ. The human qualities today seem to be the anger, the jealousy. ఈ 3 గుణములు కూడా మానవుని యొక్క మనసును చాలా విషముగా మార్పు చేస్తున్నాయి.
These three characters, the traits, are poisonous. కనుక మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయి మహా విషముగా మారిపోతూ ఉంటుండాలి. Human mind is highly polluted and is turned into a poison. ఈ మనస్సే ఒక విషమయంగా మారినప్పుడు మానవుడు చేసే పనులన్నీ కూడాను విషముగానే రూపొందుతున్నాయి. Mind has become a poison, therefore our deeds are poisonous. ఏ పనులు చేసినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తున్నాయి. Whatever work might be done, it turns ఏ into పదము poison. చెప్పినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తుండాలి. Whatever that is said is full of poison. మనస్సుతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను విషమయంగానే రూపొందుతూ ఉన్నాయి. All acts done by the prompting of the mind, that turn poisonous. కరచరణాది అవయవములతో గావించుకునేటువంటి సర్వ కర్మలకు కూడాను ఈ విషమయమైనటువంటి స్వరూపమే రాకుతూ ఉంటుండాలి. Therefore all the senses of action undertake various activities which are highly poisonous. కనుక ఈ దుర్గుణములు యందు ఉన్నటువంటి ఒక దుర్గుణములు అనగా దుష్టభావములు విషమయమైనటువంటి ఒక థాట్స్ దూరం గావించుకోవాలంటే దీన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి. In order to give up the bad behavior, wicked thinking, maneuvering, bad thoughts, we should fill our hearts with love. ఈ ప్రేమమయమైనటువంటి మనస్సుతో మారినప్పుడే సర్వ కర్మలు కూడా ప్రేమమయంగా మారుతాయి. Then once the mind is full of love, all acts are bound to be loving. ఈనాడు ప్రేమ అనేటువంటిది ఏమిటో మానవునికి ఏమీ తెలియటం లేదు. Man today does not know what love is. తాను ఆశించినదే ఒక ప్రేమ అనుకుంటున్నాడు. He thinks what he aspires for is తాను love. కోరినదే ప్రేమ అనుకుంటున్నాడు. What he desires to get తాను is love. ఇష్టపడినదే ప్రేమ అనుకుంటున్నాడు. What he likes is love. ఇది కాదు ప్రేమ. This is not love. ప్రేమ అనేటువంటి దానికి ఇష్టమనేటువంటిదే లేదు. Prema has no likes whatsoever. దీనికి ఒక విధమైనటువంటి వాంఛ అనేటువంటిది లేదు. Love has no desire. స్వార్థరహితమైనటువంటిది ప్రేమ. Love is selfless. ఫలరహితమైనటువంటిది ప్రేమ. It doesn't expect anything in return. సర్వులను కూడా నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ. It's a love that is vast and expansive. ఒక మిత్రుడే శత్రుడే అనేటువంటి భేదరహితమైనటువంటిది ప్రేమ. It is beyond the friend and foe. ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు విస్మరించి Man has forgotten the nature of love స్వార్థపరమైనటువంటి ప్రేమతత్వాన్ని విశ్వసించి and has full faith in self, మానవుడు ఇదియే ప్రేమ అని తాను ప్రాకులాడుతూ ఉన్నాడు. and he goes by the feeling that this is love and runs after it. ప్రాకృతమైనటువంటి ప్రేమ. This is worldly love. పరతత్వములకు సంబంధించినటువంటి ప్రేమ కాదు. It has nothing to do with the spiritual love. నిజంగా పరతత్వములకు సంబంధించినటువంటి ప్రేమకు ఒక పరిమితమే లేదు. The spiritual love has no boundary or limit. తనకు ఒక ద్వేషుడు అనేటువంటి వాడే లేడు. The spiritual love hates none. కనుక సర్వత్రా ఇది ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుండాలి. Therefore it can spread and reach far off anywhere. కనుక మన కామక్రోధ లోభ మోహ ఆశ్చర్యమైనటువంటి ఈ అరిషడ్వర్గములు కలిగినటువంటి స్థలంలో ప్రేమను ప్రవేశపెట్టాలి. Therefore we should see that love would enter into the places where these 6 fundamental weaknesses like lust, anger and the greed and avarice, అన్ని hatred స్థానములు prevail. ఎందుకును భగవత్ ప్రేమను మనం ప్రవేశపెట్టాలి. We should see that the divine love would flow in every field. అది నిజమైనటువంటి యొక్క దివ్యత్వానికి మూల కారణం. That is the main cause for the divinity. మానవుడు దివ్య స్వరూపాన్ని పొందవలనంటే, Man to be a divine form, దివ్యత్వాన్ని అనుభవించాలంటే to experience ఇది కేవలం divinity. మానవాతీతమైనటువంటిదిగా భావిస్తున్నారు చాలా మంది. Many consider it transcendental. ఇది కాదు కాదు. It's not. మానవునికి అధీనమైనటువంటిది ఈ ప్రేమ. This love is within the reach of man. మానవునికి సహజమైనటువంటిదే ఈ ప్రేమ. Love is natural. మనిషికి సొంతమైనటువంటిదే ఈ ప్రేమ. Is your own property. కనుకనే ఇది అతీతమైనటువంటిది కానీ కొత్తగా సంపాదించుకునేటువంటిది కానీ కానేరదు. So love is not transcendental and is not anything new to be acquired. కానీ మనము ఈ ప్రేమను పెడమార్గములు పట్టించి అనేక రకములైనటువంటి రూపనామములుగా తీర్చిదిద్దుకుంటున్నాం. But we only divert the sacred love along the wrong path and take to wrong direction and diversion. కనుకనే మన డైరెక్షన్ లో ఉన్నటువంటి దోషమే కానీ దీనిలో ఉన్నటువంటి దోషం కాదు. So mistake lies in the direction, nothing to do with క్రోధమును love. కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో. And anger also could be transformed into love. ద్వేషమును కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో. Hatred could be changed into love. ఈ విధమైనటువంటి యొక్క ప్రేమగా మార్చుకోవడానికి హృదయము ప్రేమగా మారాలి. In order to do all that, the heart should be full of love. ఈ హృదయం ప్రేమమయంగా మారినప్పుడు సర్వం కూడా ప్రేమమయంగా మారుతుంది. When the heart is full of love, everything would be loving. మనస్సు కేవలం చంచలమైనటువంటిది. Mind is wavering. మనస్సు ద్వారానే మానవుడు ఇన్ని విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు. Man is put to suffering the difficulties because of the తాను vagaries of the mind. సంకల్పించుకున్నటువంటి యొక్క సంకల్పములకు ప్రతిరూపంగా తాను పుట్టుతూ ఉన్నాడు. In fact, he reflects his very own thoughts.
దానిని అనుభవించే నిమిత్తమై ఆ నర రూపాన్ని ధరిస్తున్నాడు. He assumes human form only to experience his thoughts. మనుజాన్ అనింది వేదము. The Veda says Manujan. తాను కోరినటువంటి యొక్క కోరికలను అనుభవించే నిమిత్తమై తిరిగి ఒక శరీరాన్ని పొందుతున్నాడు మానవుడు. Man assumes a human form to fulfill all the desires that he wanted. కనుకనే తాను కోరేటువంటి కోరికల లోపల ఒక ఉత్తమమైన కోరికలు కోరుతూ రావాలి. Therefore one should ask for, desire noble things. ఏది మన జీవితములకు ఆదర్శవంతమైనటువంటిది, What is that ideal in life? ఏది సమాజములకు ఉత్తమమైనటువంటి సమాజం కలిగించేటువంటిది, What is it that would make us noble in society? ఏది ప్రపంచములకు ఆదర్శమైనటువంటిది, What is the ideal for the world? ఇలాంటి విచారం చేసి We should investigate like that. ఉత్తమమైనటువంటి సంకల్పము మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop noble thoughts. మనసులో కలిగినటువంటి సంకల్పం అన్నిటి కూడాను క్రియారూపంలో పెట్టకూడదు. All thoughts of the mind should not be taken to action. ఇట్టి కర్మను అనుభవించే నిమిత్తమే మానవుని యొక్క శరీరం అవతరించింది. The human body is given to experience the శరీరమాద్యం కలు ధర్మ సాధకం అన్నారు. మానవుడి యొక్క ధర్మములను అనుసరించే నిమిత్తమై అనుభవించే నిమిత్తమై ఈ శరీరం వచ్చింది. Body is gifted to undertake certain sacred activity and to pass through కాదు experience. కాదు పరోపకారార్థం నిజం శరీరం. The body is given to render service. తన కర్మను తాను ఆచరించుకుంటూ పరోపకారం కూడా చేస్తూ రావాలి ఈ యొక్క దేహంతో. With this body you should do your own duty, discharge your own duty and actions, yet render service to others. కనుక దేహంతో చేయవలసినటువంటి సదుపాయములు, దేహంతో చేయవలసినటువంటి సహాయములు మనకు ఎంతైనా ఉంటున్నాయి ఈ జగత్తులో. In this world there are many things that we can do with this body by providing convenience and comforts to many. ఇక్కడ మూడు రకములైనటువంటి భక్తులు ఉంటున్నారు. Here we find three classes of devotees. తన శక్తిని తాను గుర్తించుకోలేక చేసేటువంటిది ఒక భక్తుడు. First class of devotee who doesn't know his latent power and he does in his own way. తాను తప్ప అన్యమును ఆశించినటువంటి యొక్క భక్తుడు ఒక భక్తుడు. A devotee is one that he doesn't expect anything else. ఇంకా సత్యస్వరూపుడైనటువంటి భగవంతునకు సర్వ విధములైనటువంటి యొక్క అభిష్టమును కల్పించి తద్వారా తన వాంఛను నెరవేర్చుకునే వ్యక్తులు మరొకడు. The second class of devotees are those that pray to God and get their desires fulfilled. దైవం ఒక్కడే. God is one. కానీ అట్టి దైవమును అనేక రకములుగా మార్చుకొని తాను అనుభవించుకోవడానికి అధికారం ఉంటుండాలి. He has got every right to experience God in different ways. చూడండి, మన హృదయం అనేటువంటిది హస్తస్య భూషణం దానం. Charity is హస్తంతో చేరినప్పుడు ఇది ఒక దానంగా తయారవుతుంది. when once you do with your hand, it amounts to charity. కంఠం సత్యస్య భూషణం. The truth is the jewel to your neck. శ్రోత్రం వేదస్య భూషణం. To the ear, listening to the sacred text is the jewel. భూషణై కిం ప్రయోజన. ఇంకా మిగిలిన భూషణాలు మనకెందుకు? Why do we need the rest of the jewels in this world? చేతికి కావలసినటువంటి భూషం ఉంటుండది. ఏమిటది? హస్తస్య భూషణం దానం. దానం చేయటమే హస్తం మీకు అలంకారం. The true decoration to your hand is charity. కంఠమునకు ఆభరణం ఏమిటి? సత్యమే దీనికి ఆభరణము. The ornament to the neck is truth. చెవులకు ఆభరణం ఏమిటి? రత్నాల కమ్మలు కాదు, పవిత్రమైనటువంటి యొక్క శ్రవణం చేయడానికి ఉండేటువంటి శ్రవణమే దీనికి అలంకారం. The jewel to the earth is not the diamond ring, but listening to a sacred text. ఇలాంటి మనకు విలువైనటువంటి యొక్క ఆభరణములు ఉండగా మనం ఇంకా కోరవలసింది ఏమిటి ఉండాలి? When you have the valuable jewels with you, why do you ask for anything కనుకనే else? మానవుడు ఈనాడు కోరవలసింది అన్ని కూడా తన యందే ఉంటున్నాయి. Everything is latent within you. విశ్వమంతా కూడా మానవుని యొక్క హృదయం నందే ఉంటున్నాయి. The entire universe is within your heart. మానవుని హృదయంలో లేనటువంటిది ప్రపంచంలో ఎక్కడో మనం చూస్తున్నాం అనుకోవటం చాలా వెరితనం. It is your foolishness to think that there is something outside which is not in you. విశ్వమంతా కూడా మానవుని హృదయంలోనే ఉంటున్నది. The universe is contained within the heart. కనుకనే నీవే విశ్వస్వరూపుడవు. You are the very form of this universe. నీవే విరాట స్వరూపుడవు. You are the cosmic form. ఎందుకనగా ఒక విధమైన ఆకర్షణ శక్తి ఉంటుండాలి. Why? Because you have got this power. రమేతే ఇది రమః రామః అన్నారు. అనగా రమించేటువంటిది రామ అని. The power of attraction is the nature of Rama. ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ ఒక ఇనుప ముక్క పెట్టితే దాన్ని ఆకర్షించేటువంటిది ఏమిటి అంటే అది మ్యాగ్నెట్ అంటారు. You ask any boy, what is it that attracts the iron that draws it near? He will say it's a magnet. కానీ
ఒక్క మ్యాగ్నెట్ మాత్రమే ఆ ఇనుప ముక్కను ఆకర్షిస్తుందని అనుకుంటున్నాం. You think it's only the magnet that draws అదే the iron. అయస్కాంతము అంటున్నాము. అయస్కాంతం. We say it is magnet. కానీ అది కాదు, మన జీవితమే అయస్కాంతము. Our life is a magnet. మన బిడ్డను మనం ఆకర్షిస్తున్నాము. You attract, draw near your child. ఈ ఆకర్షించడానికి కారణం ఏమిటి? What is the reason behind ఆ it? బిడ్డ పైన ఉన్న ప్రేమనే దీనికి మూల కారణము. It is the love towards your child that draws a child తుమ్మెద near. ఎక్కడి నుంచో వస్తుండాలి, పువ్వులో ప్రవేశిస్తుంటుండాలి. You find the honeybees that come closer to the flower. ఆ తుమ్మెద ఈ యొక్క పువ్వును ఆకర్షించడానికి కారణం ఏమిటి? What are the cause for the honeybee ఆ being drawn పుష్పంలో to the ఉన్నటువంటి flower? మకరందమే దీనికి మూల కారణము. It is the nectar of the flower that is the cause. మకరందం అనగా ఏమిటి? What is this అది ఏ nectar? ప్రేమ. It is the nectar of love. కనుక ప్రేమ అనేటువంటిది ఉండటం చేతనే అన్నింటినీ ఆకర్షిస్తుంటుండాలి. It is the nectar of love that attracts all. కాబట్టి పువ్వును ఆ యొక్క తుమ్మెద వచ్చి ఆకర్షిస్తే ఆ తుమ్మెద ఒక మ్యాగ్నెట్ అవుతుందా? Because the honeybee is drawn towards the flower, can you call the తుమ్మెద honeybee a కూడా magnet? మ్యాగ్నెట్టే, పుష్పం కూడా మ్యాగ్నెట్టే. Honeybee is a magnet, so also the flower. భార్యను భర్తను భార్య ఆకర్షిస్తుంటారు, అవి కూడా వారు మ్యాగ్నెట్టే. Husband and wife are attracted towards each other. That's బిడ్డను all తల్లిని బిడ్డ ప్రేమిస్తుంది, అది కూడా మ్యాగ్నెట్టే. Child loves the mother, vice versa. That's a magnet. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక్కొక్క వస్తువును ఒక్కొక్కరు ఆకర్షించుకుంటున్నారు. వీళ్ళంతా మ్యాగ్నెట్ స్వరూపమే. Everywhere you find, we are drawn by one object or other. ప్రపంచమంతా కూడా మ్యాగ్నెట్ స్వరూపమే. The whole world is the form of a magnet. కనుక ఈ మ్యాగ్నెట్ ద్వారానే విద్యుత్ శక్తి ఆవిర్భవిస్తుంటున్నది. Out of this magnet you get the electricity. ఈ విద్యుత్ శక్తి వలనే కాంతిని ప్రవేశపెట్టుండాలి. It is electricity that sheds light. కాబట్టి మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్ వంటిది. So human body is like electricity generator. ఒక దేహమే మన యొక్క జనరేటర్. Body is the generator. మన కన్నులే దీనికి ఒక విద్యుత్ శక్తి. The eyes reflect the electricity. ప్రతి దాని ఎందుకు మానవత్వం అనేటువంటి ఇమిడి ఉంటుండాలి. In every aspect we find it contained within this human life. కనుక విశ్వమే మానవుని యొక్క స్వరూపము. The cosmos. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను దైవత్వం ఉంటుండాలి. In every atom, in every cell there is divinity. కానీ సైంటిస్ట్ అంతా కూడాను ఒక్కొక్క అణువు కూడాను ఒక్కొక్క అణువుగా చేరి ఒక స్వరూపాన్ని పొందుతుండాలి. But scientists say that matter is a combination of atoms. కానీ అది ఆటం అని వాళ్ళు అంటున్నారు. Scientists calls it an సర్వము atom. కూడాను ఆటంతో నిండి ఉంటుండాలి అంటున్నారు. They say that everything is full of atoms. కానీ వేదాంతులు సర్వం కూడాను ఆత్మతో నిండి ఉంటుండాలి అంటున్నారు. But Vedanta says everything is out of Atma. కనుక ఆత్మ లేనటువంటి స్థానం లేదు, There's no place where there's no ఆటం Atma. లేనటువంటి స్థానం లేదు. ఆటం లేనటువంటి There's no place where there's no an atom. కనుకని ఆటం అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి ఒక శక్తియే. So atom has got the divine అది power. దైవ శక్తి. That is the divine power. అణువులో అణువుగా ఉంటుండాలి, It is an atom within this ఘనములో ఘనముగా ఉంటుండాలి. It is the biggest of the big. కనుక ఇదే ప్రమాణము అది కాదు అని చెప్పడానికి వీలు కాదు. You cannot accept one and deny the other. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఆ దివ్య శక్తి ఉంటుండాలి. In every atom and in every cell there is divine power. కానీ మానవుడు కంటికి కనిపించినది మాత్రమే సత్యం అనుకుంటున్నాడు, కనిపించినంత కళ్ళ అనుకుంటున్నాడు. Man thinks that what he sees is true and considers the rest false. చాలా పొరపాటు. It's a mistake. కనిపించిన దాని ఎందే ఉంటుండాలి సర్వత్వము. In fact, the principle lies in the hidden thing that you don't see. ఒక మనిషిని చూసినప్పుడు 5 అడుగులు ఎత్తుగా ఉంటున్నాడు. When you see a man, he'll be 5 feet in height. అతని కలరు చామన ఛాయగా ఉంటుండాలి. And his complexion is moderate. అతని తల పట్టతలగా ఉంటుండాలి. And is bald-headed. కంటికి కనిపించినప్పుడు ఇదే సత్యము అని నీవు ఎరుగుతున్నావు. You take his physical form as true. కానీ ఈ యొక్క భౌతికమైన దేహాన్ని మాత్రమే నీవు సత్యమని భావిస్తున్నావు. You consider the physical body as true. నీకు కనిపించినటువంటి శక్తులు అతనిలో ఎన్ని ఉన్నాయో, That there are so many latent powers. అతనిలో దయ ఉంటుండాలి, He has compassion. అతనిలో త్యాగం ఉంటుండాలి, Yes, sacrifice. అతనిలో ప్రేమ ఉంటుండాలి, Yes, love. అతనిలో దివ్యమైనటువంటి భావం ఉంటుండాలి. That's the divine thoughts. ఇవన్నీ నీకు కనిపించటం లేదు. You don't see them. ఇవి లేవనే అంటనేందు? Can you say that? No. నో, ఉన్నాయి అతని యందు, They are there latent. కానీ కనిపించటం లేదు. But you don't see. కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా. Therefore that which is hidden, which is not seen with the physical eye, will make you pass through the consequences of your actions in future. ఒక పుష్పం నుంచి తీస్తున్నావు, Here is a flower. ఈ పుష్పం నీకు వాసనగా ఉంటుండాలి, And it's fragrant. కానీ వాసనకు రూపం లేదు. But this fragrance has no form. కానీ వాసనకు రూపం ఉందా? Do you find any ఉన్నది. form to this?
వాసనకు రూపం ఇచ్చేటువంటిది ఈ పుష్పమే. It is the flower that is the cause for this పుష్పమే fragrance. లేకపోతే వాసనే లేదు. Without flower there is no smell at all. ప్రేమకు రూపం లేదంటున్నారు. You say the love has no form. రూపం ఉన్నది. Yes, there is. ఆ ప్రేమ అనేటువంటి దానిని అందించేటువంటి తల్లిదే రూపము. It is a mother who is the very form of love. అదే విధంగానే ప్రతి దానికి కూడా ఒక్కొక్క రూపం ఉంటూనే ఉంటున్నది. Likewise for everything there is a definite form. కానీ అజ్ఞానులు కేవలం అంధకారంలో మునిగి తమ వాదమును తాము సాధించుకునే నిమిత్తమై రూపము లేనటువంటిది నమ్మకూడదు అంటున్నారు. The ignorant people, because they are drowned in darkness, to win the argument, they accept only formless things. రూపము లేనటువంటి దాని ఎందే ఉంటుంది అది సర్వస్వము. In fact, everything is contained there. రూపము లేనటువంటిది జగత్తులో కానరాదు. In this world, you don't find anything. కానరాని అన్ని కూడా రూపం ఉంటుండాలి. There is a form within everything. ఈ విధమైనటువంటి యొక్క దివ్య తత్వాన్ని మానవుడు అర్థం చేసుకోవాలంటే ప్రతి అణువును ఘనమును కూడాను మనం విశ్వసించాలి. Therefore, to understand the principle of divinity, we should have full faith in the microcosm and the macrocosm. జీసస్ గురించి కూడాను అనేక విధమైన వాదోపవాదములు జరుగుతూ వచ్చినాయి. In the times of Jesus also there was argumentation. అలాంటి వాదనోపాదనం చేతనే జీసస్ కూడాను ఆ విధమైన అవస్థలు గురి అవుతూ వచ్చాయి. Because of arguments and counter arguments, Jesus suffered. ఏ కష్టమునకైనా సిద్ధమైపోయాడు. He was ready to face any ఎట్టి trouble. పనిష్మెంట్ కైనా తాను రెడీ అయిపోయాడు. He was prepared for any sort of punishment. కానీ కరుణనే ప్రధానమైనటువంటి తాను భావిస్తూ వచ్చాడు. But he considered the truth that he adhered to as the main one. కరుణను అందరికీ అందించాలి. He wanted to share the దయను compassion. అందరికీ పంచాలి. The compassion has to be ప్రేమ distributed. అందరితో తీసుకోవాలి. The love has to be received from all. ఈ విధమైనటువంటి బోధన చేస్తూ వచ్చాడు. That was the teaching of Jesus. సర్వ మతముల సారము ఒక్కటే. The essence of all religions is same. కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించుకోలేకపోతున్నారు. But this truth is not realized by all. నా మతము నీ మతము అనేటువంటి ప్రత్యేకంగా పెట్టుకొని ఒకరికొకరు వాదోపవాదం చేసుకుంటున్నారు. We argue with each other considering our religion different. ఒక బావి లోపల ఎన్నో సంవత్సరం నుంచి ఒక కప్ప బ్రతుకుతూ వస్తుండాలి. In a well there has been living a frog since so many years long. కానీ ఏదో ఒక విధమైనటువంటి ఒక ఉప్పున వల్ల సముద్రము కప్ప ఆ జలంతో చేరొచ్చి ఈ యొక్క బావిలో పడిపోయింది. Because of floods, it so happened that a frog out of the sea fell into this well. కానీ ఈ సముద్రపు కప్ప ఈ బావిలో చూసి ఏమనుకుంటుండాలి, మరి ఇంతకాలం నేను బ్రతుకుతున్నటువంటి అనంతమైనటువంటి బావి. The frog that belongs to the sea started feeling like this is well ఇది must ఏదో have been చిన్న vast. బావిగా ఉంటుండాలి This well is so narrow, small. అనుకుంటుండాలి. It was feeling so. కానీ బావిలో నిరంతర కాలం ఎంతో కాలం నుంచి బ్రతికినటువంటి ఈ కప్ప ఈ యొక్క బావియే నా సముద్రము. But the frog that lives in the well considers the very well as చూడు నేను sea. ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతున్నానని దాని ఎదురుగా దీని ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. It was so happy that it could jump here and there all around within the well. ఈ సముద్రపు కప్ప దీనికి చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి. But the frog of the sea considers the well బావి very small. కప్పకు ఇది చాలా పెద్దదిగా కనిపిస్తుండాలి. But the frog in the well is so big. అతని హిందువులందరూ కూడా మా హిందుత్వము గొప్పది అని ఈ చిన్న బావిలో ఉంటుంది దీన్ని మాత్రమే పరిమితం చేసుకొని అహంకార పడుతున్నారు. Hindus are so egoistic because of the religion Hinduism, which is like a well. క్రిస్టియన్స్ అంతా కూడా ఒక బావిలో ఉంటుంది ఈ బావియే మా యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇదే చాలా విశాలమైనదని వాళ్ళు విశ్వసించుకుంటూ దాన్నే ఒక పెద్దదిగా భావిస్తూ వస్తున్నారు. So also Christians consider the well of Christianity as so big and pride ఈ themselves. ముస్లింలంతా కూడా ఒక చిన్న బావిలో ఉంటుంది వారు దానినే గొప్పదిగా భావిస్తూ వస్తున్నారు. Muslims also live in a well and consider it so big. జురాస్ట్రియన్లంతా కూడా వారు కూడా ఈ యొక్క చిన్న బావిలో ఉంటుంది దాన్నే గొప్పదిగా భావిస్తూ వస్తున్నారు. Similarly, Zoroastrians live in a small well and feel that it is so big. సిక్కులందరూ కూడా ఒక బావిలో ఉంటుంది ఇదే గొప్పదిగా భావించుకుంటున్నారు. Sikhs also consider the well అతనే mighty. జైన మతం వారు కానీ బుద్ధ మతం వారు కానీ అందరూ ఒక చిన్న చిన్న బావిలో ఉన్నటువంటి కప్పల వంటి వారే. So Jains and Buddhists are like the frogs living in well. కనుక ఇవి కాదు మన పరిమితములు. These are not the limitations. అనంతమైనటువంటి ఒక శక్తియే మన పరిమితము. That infinite power, vastness is the true ఈ చిన్న చిన్న boundary. బావిలో ఉండినంత మాత్రం చాలదు. It's not enough if we lead the life in a well. దీనికి ఒక భారతదేశంలో ఒక చిన్న కథ ఉంటుండాలి. There is a small story to speak of this in 5 Bharat. మంది గుడ్డి వారిని తీసుకుని వచ్చాడు ఒక వ్యక్తి. A person brought 5 blind men ఒక ఏనుగుని తీసుకుని వచ్చి దీన్ని చూడమని చెప్పారు. and he wanted these 5 blind men to look at
an elephant. ఒకడు ఏనుగు కాళ్ళంతా చక్కగా తరుముతూ వచ్చాడు. One touched the leg of the elephant. ఓహో, ఇది ఏదో ఒక ఏనుగంటే ఒక స్తంభం మాదిరి ఉంటుండాలి అని నిర్ణయించుకున్నాడు. And this man decided the elephant must have been of the form of a pillar. ఇంకొకడు పోయాడు, కడుపునంతా చూచాడు. Another blind man touched the అది stomach. చాలా పెద్దదిగా కనిపిస్తూ వచ్చింది. The stomach is so big. వృద్ధివాడు Blind ఇది fellow. ఏదో ఒక పెద్ద గోడ అనుకున్నాడు. So he decided elephant must be of the form of a wall. ఇంకొకడు పోయాడు, ఒక చెవును చూచాడు. Another man touched the ear. ఏదో ఇది ఒక చేట మాదిరి ఉంటుండాలి, ఎలిఫెంట్ అంటే ఒక చేట అన్నాడు. And then the other man decided that it must have been a fan. ఇంకొకడు పోయాడు, ఒక చిన్న తోకను పట్టుకొని చూచాడు. Another fellow touched the tail. ఓ ఇదేదో పావు మాదిరి ఉంటుండాలి, ఇదేనా ఎలిఫెంట్ అనుకున్నాడు. And he thought it must have been a snake. ఆ గుడ్డివారు ఒక్కొక్క భాగమును చూసినటువంటిది నిజమే. Yes, every blind man saw each of the parts of the కానీ ఆ elephant. భాగమే ఎలిఫెంట్ కాదు. But that very part doesn't make an అన్ని elephant. భాగముల యొక్క చేరికనే ఈ యొక్క ఏనుగు. The combination of all of the parts make an అదే elephant. రీతిగానే అన్ని మతముల యొక్క చేరికనే నిజమైనటువంటి శాశ్వతమైన మతము. Therefore the synthesis of all religions is the true faith. అన్ని మతముల యొక్క గమ్యమే నిజమైనటువంటి యొక్క గమ్యము. It's the goal is one for all these religions. సో ఒక చిన్న చిన్న మతములకు మాత్రమే మనం భేదంగా పెట్టుకొని ఈ అనంతమైనదిగా మనం విశ్వసించి దీన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం మన జీవితాన్ని. We should not take these petty differences as chief one and ruin ourselves. మనం ఒక పరిమితంతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నాం. We follow that which is limited. భగవంతునికి అపరిమితమైనటువంటి యొక్క తత్వం. But God is limitless. అలాంటి అపరిమితమైనటువంటి దానిని మనం విశ్వసించాలి. We should have full faith in this limitless divinity. అన్ని మతములు ఎందుకును ఇలాంటి ఆరాధకులు ఉంటూనే ఉన్నారు. In all religions there are different modes of worship. అనేక రకమైనటువంటి యొక్క బోధనలు కలుపుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు. All religions advocate the noble life and offer you good teaching. అలాంటి మహనీయులే ఈ యొక్క జీసస్ ఇలాంటి వారంతా. Jesus and others are such noble souls. ఈ విధమైనటువంటి యొక్క వీరిని మనం గౌరవించి వారికి తగినటువంటి యొక్క స్థానం మనం అందించాలి. We have to respect them and give them their correct place. జీసస్ చాలా గొప్పవాడే, Jesus is very great. చాలా ఆదర్శ పురుషుడే. He is an ideal man. కరుణ కోసము త్యాగం కోసము తన దేహాన్ని అర్పితం గావించినటువంటి He వాడు. sacrificed his very body for others. కానీ అతను చెప్పినటువంటి బోధనలు ఈనాడు ఎవరు అనుసరించడం లేదు. But today no one is following the teachings of Jesus. ఈనాడు జీసస్ పుట్టిన దినం అనేటువంటిది ఒక క్రిస్మస్ మాదిరి చేసుకొని ఆనందంగా భోజనాలు చేసుకొని కాలాన్ని గడుపుతున్నాం. Today we celebrate the birthday of the Jesus with all the festivity and gaiety of dinner. ఇవి కాదు మనం చేయవలసినటువంటిది. This is not the thing we should do. తరగనటువంటి యొక్క వారి బోధనలు మనం ఆచరణలో పెడుతూ రావాలి. We have to practice their teachings which are so vast and infinite. ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అని మొట్టమొదట తాను చెప్పాడు. His first declaration is, I am the messenger ప్రతి of God. మానవుడు కూడాను దైవం యొక్క మెసెంజర్. Every man is the messenger of God. కనుక ఎవరికి వారు నేను దైవం యొక్క మెసెంజర్. So everyone should feel that I am the messenger of కాబట్టి God. దైవ విషయాన్నంతా నేను ప్రచారం చేయాలి. Therefore I should publicize the divine ఈ teaching. సమాజంలో దైవం యొక్క విషయాన్ని నేను ప్రబోధించాలి. Therefore I should teach the divine matters. ఈ యొక్క మెసెంజర్ చేయవలసినటువంటి పని ఇదే. This is the duty of the messenger. రెండవది ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్. The second declaration, I am the son of నేను God. అతని దైవం యొక్క కుమారుణ్ణి నేను. I am the son of God. కనుక దైవం గుణాలు నాలో ప్రవేశించాలి. Therefore I should have divine qualities. కనుక ఆ దైవానికి ఏ గుణములు ఉంటున్నాయో ఆ గుణములు నాలో ప్రవేశించాలి. Let me entertain, let me possess the divine qualities అప్పుడే found in సన్ ఆఫ్ God. గాడ్ అని చెప్పడానికి అర్హత అవుతుంది. Ultimately he said, I and my Father are ఈ one. ఏకత్వాన్ని మనం తప్పక ప్రదర్శించాలి. We should demonstrate this unity. అనేకత్వాన్ని కాదు, ఏకత్వాన్ని మనం ప్రకటించాలి. It's not the multiplicity, it's the unity that's important. కానీ ఈనాడు పదములు యందు మాత్రమే ప్రచారం జరుగుతున్నది కానీ ఆచరణ యందు ఏమాత్రం కూడా లేదు. There's only verbal, vocal teaching, but not in reality and practice. ప్రేమ ప్రేమ ప్రేమ. Love and love and ప్రతి love. సమావేశం నందు కూడా ప్రేమను గురించి నేను చెప్తుంటాను. In every assembly, Bhagavan speaks of love. కానీ ఈ ప్రేమను ఎంతమంది పాటిస్తున్నారు? How many follow this principle of love? ఈ ప్రేమతత్వాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? How many could understand this love? ఎవరికి ఈ ప్రేమ ఉంటుండాలి? Who has love in reality? ఎక్కడా కనిపించడం లేదు. None here. ఈ ప్రేమ ఉంటున్నప్పుడు ద్వేషం అనేది రావడానికి అవకాశం Where లేదు. there is love, there is no hatred. ఎవరిపైన అసూయ అనేటువంటిది రాకూడదు. Don't feel jealous of anybody. కనుక ఈ దుర్గుణములు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ ప్రేమ అంతర్భాగమైంటుంది. The moment there are bad qualities, it means there is no love and you ruin ఇది your... కేవలం ఒక్క హార్ట్. There's only one heart there. ఇది ఏం మ్యూజికల్ చైర్ కాదు. It's not musical chair.
లేక డబుల్ సోఫా కాదు, not double sofa. ఈ రెండు చేరడానికి ఇక్కడ స్థానం లేదు. Both cannot find this ప్రేమ place there. హృదయంలో చేరిందా ద్వేషం అనేది అక్కడ ఉండడానికి వీల్లేదు. When once there is love in your heart, there cannot be hatred. కనుకనే ఇక్కడ ప్యూరిటీ ఉన్నప్పుడే యూనిటీ మనకు ప్రవేశిస్తుంది. When there is purity in your heart, there can be unity there. ఈ యూనిటీ ఉండినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. Out of unity you can attain divinity. కనుక ఈనాడు ప్యూరిటీనే లేదు. Today there is no purity. ఇంకా ఏ విధంగా ప్రేమ మనలో ప్రారంభమవుతుంది? Then how do you develop love? ప్యూరిటీ 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 ప్యూరిటీ. Purity and purity and purity ఏ alone. వాంఛను లేకుండా భగవత్ అర్పితం కావాలి. Without any desire, surrender yourself to God. భగవత్ అర్పితంతోనే మనం జీవితాన్ని గడపాలి. Dedicate yourself to God and spend your life. అది ఆనాడు జీసస్ చేసినటువంటిది. That's what Jesus did then. అంతా భగవత్ అర్పితంగానే భావించాడు. He considered everything as divine. తనకు శిలకు వేసి కొడుతున్నారు. He was put on cross and nailed. చాలా మంది ఏడుస్తున్నారు. Many were crying. అప్పుడు అశరీరవాణిగా చెప్పాడు, Then the ethereal ఆల్ voice ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైవ్ టు ఎవరీ వన్ అన్నాడు. Then the ethereal voice said so, all are one, my dear son, be alike to everyone. డెత్ ఈజ్ ది డెత్ ఆఫ్ లైఫ్ అన్నాడు. He also said, death is the dress of life. మన జీవితానికి దిన్నము ఏ విధంగా డ్రెస్ మార్చుకుంటున్నామో, Just as we change our dress every day, మన జీవితానికి కూడా ఈ దేహములనే డ్రెస్ మారిపోతుంటాయి. just as the dress of the body also ఈ changes. దేహములంతా కూడా మనం ధరించినటువంటి డ్రెస్సెస్. This body is a dress. కనుక ఈ విధంగా మనం డ్రెస్ గా మనం భావించాలి. So we should consider as the body as the dress. దీనికంతా మనం ఏమాత్రం విచారించకూడదు. We should not worry about it. బుద్ధుడు కూడాను నిర్వాణం పొందే పూర్వము తన యొక్క తత్వాన్ని తాను చక్కగా బోధిస్తూ వచ్చాడు. Buddha, before attaining nirvana or liberation, taught well. తన పినతల్లి కుమారుడైన ఆనందుడు కంటిదారాలు కారుస్తున్నాడు. His brother Ananda was shedding tears. ఆనంద్, నీవు ఈ విధంగా కంటిదారాలు కార్చకూడదు. He told Anand, don't cry like this. ఎందుకోసం చేస్తున్నావు Why do you shed tears? అనేటప్పటికీ ఆ ఆనంద్ చెప్పాడు, మీరు మరణిస్తున్నారు కనుక నాకు దుఃఖం వచ్చింది అన్నాడు. Anand said, since you are dying, I am crying. నేను చావటం లేదు, నీవు బ్రతకడం లేదు. I am not dying, nor are you going to live. అందరూ ఈ దేశను మనం వదిలిపెట్టవలసిందే ఒకనాడు. All of us should leave this body at one time or other. కనుక నీవు కానీ నేను కానీ ఈ దేహాన్ని మనం వదిలిపెట్టక తప్పదు. Either you or I should give up this body at one time or కనుక other. నీవు కంటిదారులు కార్చకూడదన్నాడు. So don't shed tears. ఈ విధమైనటువంటి బోధనలు ఎవరు పాటిస్తున్నారు? Who are observing such sort of teachings today? మనం నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందుకోవాలి. We should be a true ideal. అది ఏ నిజమైనటువంటి యొక్క బర్త్డేకి తగినటువంటి యొక్క గుర్తులు. This is the true symbol and the sign of the celebration behind the birthday. కానీ చెప్పినటువంటి ఆదర్శాలు, ఈ ఆనందాలు మనం ఏమాత్రం ఆచరణలో పెట్టడం లేదు. But all the ideals that are repeated and told are ప్రేమ not ప్రేమ ప్రేమ, ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు. There's no other God beyond love. Love is God. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. ఇది మనం చేయవలసినటువంటి పని. This is what we should do. మనం నింపుకోవాల్సినటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ. We should fill our hearts with love. ప్రేమ ఉండినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనకు ఉండవు. When there is love, you will never suffer at any time. బాధలు ఎప్పుడు వస్తున్నాయి? ప్రేమ లేనప్పుడే వస్తున్నాయి బాధలు. When do you suffer? When you don't have love. లేక ప్రేమ ఉంది కాబట్టి బాధలు వస్తున్నాయని మీరు భావించవచ్చు. You may consider that you suffer though you have love. ఆ ప్రేమ పరిమితమైన ప్రేమగా ఉండినప్పుడే బాధలు వస్తున్నాయి. You suffer because of limited love. ఈ అపరిమితమైన ప్రేమను పెట్టుకోవాలి. You should have infinite love. అంతా ఒక్కటిగానే ఉంటుండాలి. All are one, actually speaking. ఒకనొక సమయం లోపల At one time, అరవింద్ మరణం పూర్వము before Arvind died, అదే యొక్క మానీయులు తత్వం లోపల in the life of a noble soul, తనకు కంఠంలో ఒక క్యాన్సర్ వచ్చేసేసింది. he suffered from cancer in the neck. అప్పుడు అందరు కూడాను స్వామి దేవతను ప్రార్థించండి, మీకు అమ్మ కదా అని ప్రార్థించమని చెప్పినన్నారు వివేకానంద. All said, you pray to Goddess because you consider her as your రామకృష్ణ mother. పరమహంసకు క్యాన్సర్ వచ్చింది. Ramakrishna Paramahansa suffered from cancer. తల్లిని ప్రార్థించండి అన్నాడు. Everybody said, pray to your mother. అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు, Then Ramakrishna said, ప్రార్థించాను నాయన, ప్రార్థించాను. he said, I pray to mother.
మరి ఏం చెప్పింది అన్నారు. They asked, what did she say? ఇన్ని నోళ్లతో నేను తింటుంటే ఒక నోటితో తినకపోయినప్పుడు నీకేం నష్టం వచ్చిందన్నాడు. When I'm able to eat with so many mouths of the people of so many around, what is it if you don't have your own mouth? నీ ఒక్క నోటితో తినకపోతే నీకేమి నష్టం అన్నది. If you can't eat with one mouth, what is it that you suffer దాంతో from? నా కన్నులు తెరుచుకున్నాను అన్నాడు. Then I could open my eye, then he కాబట్టి said. సర్వుల నోరు కూడాను భగవంతుని యొక్క నోరే. Therefore all our mouths, all our tongues are దీన్ని his. పురస్కరించుకున్నాయే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నారు. Basing on this it is said, all heads are his, all అన్ని hands నోరు are కూడాను his, తనవే, all mouths are అన్ని కన్నులు his, తనవే, all eyes are అన్ని his, పాదములు తనవే, all feet are అన్ని his, హస్తములు తనవే. all hands are his. కనుక భగవంతునికి ఇది ఒక్కటే పరిమితం అనేటువంటిది లేదు. Therefore God has no limit whatsoever. నీకు పరిమితం కావటం చేత నీవు పరిమితంలో జీవిస్తున్నావు. Because you live under certain limits, you lead a limited life. భగవంతునికి ఎట్టి పరిమితము లేదు. God has no limits. ఆ or boundaries. పరిమితం లేనటువంటి భగవంతునికి పరిమితం లేనటువంటి ప్రేమనే ఉంటుండాలి. Since God is infinite, He has infinite love. భగవంతుని ప్రేమలో ఏమాత్రం కూడా నువ్వు కునుకు లేదు. In fact, the divine love, it never diminishes. ఇందులో ఏమాత్రము మలినం రాదు. This divine love has no depth. ఇది ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటిది. It's pure and unsullied and fresh. ఈ ప్రేమతత్వం చేతనే సర్వులను సేవించాలి. You should serve everybody with this love. కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అనేక సర్వీసులు చేస్తుండాలి. The kingdom of Mother Sai has been rendering services. అయితే ఏ విధంగా చెయ్యాలి? How to render service? ఏదో మేము పిల్లలకు చేశాము, రోగులకు చేశాము అని భావించడం చాలా పొరపాటు. It's a mistake if you think that you're offering ఎవరికి and చేసినా serving patients. దైవానికే చేస్తున్నాము అనే భావంతో మనం సేవ చేయాలి. You may serve anybody. Consider that you are serving God. ఈ రూపంతో ఉన్న దైవానికి చేస్తున్నాము. I am serving God in this form now. కనుక ఏ రూపం చూసినా దైవ స్వరూపమే. Every form is divine. సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క రూపములే. All forms are divine. All forms are of God. కనుక ప్రతి ప్రాణి కూడాను దైవం యొక్క స్వరూపమే. So every living creature is divine. ఒకానొక సమయం లోపల At one time, మహాభారత యుద్ధం జరుగుతూ ఉండాలి. time of the Battle of Mahabharata, అప్పుడు వ్యాసుడు కూడా భారత యుద్ధానికి పోతున్నాడు. Vyasa was also passing by. దారిలో చూచాడు, On the way he saw ఒక పురుగు దారిని తప్పించి చాలా వేగంగా పారిపోతుండాలి. an insect was very running fast, cutting off the track. దాన్ని చూచాడు, He saw it. దాన్ని నిలుపమని చెప్పాడు. He wanted the insect to stop there. ఏ క్రిమికీటకమా, He asked, oh నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు అన్నాడు. insect, why do you run so fast now? ఆ పురుగు యొక్క భాష కూడాను వ్యాసుడికి తెలుసు కనుకనే అది చెప్పినటువంటి జవాబును చాలా అర్థం చేసుకున్నాడు. Vyasa knows the language of the insects, therefore he could follow. అప్పుడు ఆ పురుగు చెప్తుండాలి, Then the insect says, ఓ మహర్షి, oh sage, కొన్ని నిమిషాల లోపల అర్జును యొక్క రథం పరిగెత్తి వస్తుండాలి. within few minutes the chariot of ఆ Arjuna is అర్జును యొక్క రథం advancing. యొక్క వేగము ఎక్కడ కూడా నేను చూడలేదు. The chariot of Arjuna is advancing. That fastness I have not seen before. దాని యొక్క చక్రాల కింద పడితే నేను నిలవగలనా? Can I survive if I fall under the wheel of the chariot of Arjuna? ఈ లోపల నేను నా గృహానికి పోయి చేరిపోవాలని చెప్పి అనుకున్నాను. I want to reach home before that. నాకు భార్యా బిడ్డలు ఉంటున్నారు, I have my own family. బంధుమిత్రులంతా ఉన్నారు, I have my relations. కనుక వారిని అందరినీ వదిలిపెట్టిపోవడానికి నాకు ఇష్టం లేదు అని. I don't want to part from them. అప్పుడు వ్యాసుడు చాలా బుద్ధి తెచ్చుకున్నాడు. Then Vyasa could understand. ఏదో the reality. మానవులకు మాత్రమే బంధుమిత్రులు అనుకుంటున్నాము. We think that only man has got his ఈ relations. ప్రేమతత్వాన్ని ఇంత పరిమితంగా చేసుకుంటున్నాము. He has limited his love. క్రిమికీటకాదులు కూడా ఒక కుటుంబం ఉంటుండాలి. Insects also have their family. క్రిమికీటకాదులు కూడా ఒక వ్యామోహం ఉంటుండాలి. Insect also has got attachment. క్రిమికీటకాదులు కూడా తన ప్రాణాన్ని తాను రక్షించుకోవాలని ఆశ ఉంటుండాలి. Insect also wants to safeguard and protect its life. కనుక ఆ క్రిమికీటకాదులకు ఉన్నటువంటి ఆశనే మనకు ఉంటుండాలి. We have similar desire. ఇంకా మానవుల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి? Then what is speciality in mankind? జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం? Why do you say that human life is so rare? నీవు ఏ చింత పడుతున్నావో ఆ చింత ఆ పురుగు కూడా పడుతుండాలి. Your worry is same as the worry of an insect. కనుక మానవత్వం అంటే ఎలాంటిది? దివ్యత్వంతో కూడి సర్వము ఏకత్వంగా భావించుకోవటమే నిజమైన మానవత్వం. Human life is one of the divinity that will make him understand the unity in diversity. అది లేకుండా మానవునిగా ఉంటుంది నీవు కూడా దుఃఖపడుతుంటే ఇంకా మానవత్వం యొక్క విశేషం ఏమిటి? Otherwise, without understanding the principle of unity, if you also grieve and cry, what కనుక is మహనీయులు speciality? అందరూ కూడాను శరీరాన్ని త్యాగం చేసి All noble souls sacrifice their body సమాజం యొక్క క్షేమం నిమిత్తమై, for the welfare of the society, ఇతరుల యొక్క ఆనంద నిమిత్తమై for the bliss of others. తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. They sacrifice their life. అది నిజమైనటువంటి త్యాగం. That is the true sacrifice.
ఆ త్యాగంతో పూజించవల్లనే ఈనాటికి కూడాను అలాంటి మహర్షులను అందరూ పూజిస్తూ వస్తున్నారు. Sages and noble souls are worshipped even today because of their sacrifice then. అందరినీ మానవులు పూజించరు. We don't worship everybody. పరోపకార నిమిత్తమై పాటుపడినటువంటి వారినే పూజిస్తుంటారు. We worship those that serve others. కనుకనే మనం పరోపకారార్థం శరీరం, ఈ శరీరాన్ని పరోపకార నిమిత్తమై ఉపయోగించుకోవాలి. We should make use of this body to serve others. ఏ చిన్న పనైనా కూడా పనులకు సహాయంగా మనం ఉపయోగపడాలి. Let it be a small help, doesn't matter. ఇన్ని సంవత్సరములు మనం బ్రతికాము. I could live so long. ఎలాంటి పనులు మనం చేశాము? What sort of ఏం ఉపకారం చేశాము? what help I did? సమాజానికి ఏం సహాయం చేశాము? What service I ఏ did? జీవికి ఏ యొక్క ఆనందాన్ని కలిగించాము? What kind of happiness అని that I మనకు could మనం bring? ప్రశ్న వేసుకుంటే ఏమీ జవాబు లేదు. If we put questions of this sort, we don't get any reply. కనుక మనం ఒక్కరికైనా కూడా సంతృప్తి పరిచేకి సంసిద్ధంగా ఉంటుండాలి. We should be ready to satisfy at least one. ఎప్పుడు చూసినా స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థంలోనే మనం జీవితం గడుపుతుంటే పరార్థముని ఎప్పుడు నీవు ప్రాప్తించేది? We lead our lives full of selfishness, utter selfishness. Then when do you help others? ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అన్నారు. Fish is better than selfish. కనుక మనం సెల్ఫిష్ లో పోతుంటే మన జీవితం ఏమి గతి? If you are selfish, what will happen to you? నీవు కూడా చూసుకో, తప్పులేదు. Doesn't matter if you look నీ yourself. పనులు నీవు చూసుకొని మిగిలిన కాలం లోపల పనులకు ఉపకారం చేయాలి. You think of the self, but yet help others also. నీ కర్మను నీవు ఆచరించుకో, Do your duty, కానీ తగిన కాలం ఎంతో ఉంటుండాలి. but you have a lot of ఆ time. కాలంలో ఏ 10 మందికో నీవు సహాయం చేయి. During the spare time, help others. అది ఏ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని. That's what Bhagavan says. Help ever, hurt never. మన జీవితంలో ఎంతో కాలం వ్యర్థమైపోతుండాలి. We're wasting a lot of time. నిజంగా మనం యోచన చేస్తే 3 భాగములు మన కాలంను వ్యర్థం చేస్తున్నాం. Truly speaking, we're wasting 3/4 of our time. సార్థకమైన కాలము ఏ కొద్ది కాలమో ఉంటుండాలి. After all, little time is usefully spent. ఆ వ్యర్థం చేసే కాలాన్ని ఎందుకు నీవు సద్వినియోగపరచకూడదు? Why don't you make proper use of the time that you waste? కాలం లేకపోలేదు, In fact, there is time. నీవు చేయటానికి మనసు లేకపోతుండాలి. You don't have mind to make use of it. కనుక ప్రతి మానవుడు కూడాను పరోపకార నిమిత్తమై ఈ దేహం వచ్చిందని సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి. So every man should understand this truth that the body is given to serve others and conduct సేవలు himself. సేవలు 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 చేయాలి. We should serve సర్వ others. సేవలు కూడాను దైవ సేవగానే భావించాలి. Every service is service unto God. మనం అహంకారంతో కూలిపోకూడదు. You should not be egoistic. ఈ అహంకారంతో మనం ఏమాత్రం జీవితాన్ని ఇది చేసినప్పటికీ వ్యర్థమే అయిపోతుంది. If you pride yourself, you will be wasting, ruining your life. మానవునికి అహంకారం అనేటువంటి పెద్ద రోగము. Ego is a big disease. దీనికి ఏ ఔషధములు కూడా లేవు. No medicine to cure this disease of ego. ఈ అహంకారాన్ని మొట్టమొదటి నిర్మూలన చేయాలంటే సేవలో పాల్గొనాలి. Therefore, in order to kill this ego, we should serve others. ఇంకా దేనికి కూడా ఇది వశం కాదు. It cannot be cured by any. సేవల యందు మాత్రమే ఈ అహంకారం దూరం పరిగెత్తిపోతుంది. By service only you can cure the disease of ego. కనుక మనం ఎన్ని తపములు చేసినా, ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని శాస్త్రములు చదివినా మన అహంకారం మాత్రం పోవడానికి వీలు కాదు. By undertaking penance or reading the sacred books or సేవల having long యందు మాత్రమే meditation, దీనికి సరైన ego సహాయం continues. ఉంటుంది. You can kill the ego only by serving others. కనుకని నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనాం సేవనం వినా. నతపాంసి నతీర్థానాం తపస్సు చేసి ప్రయోజనం లేదు. No use in undertaking penance. ఏ శాస్త్రములు చదివి ప్రయోజనం లేదు. No use in reading books. ఏ గ్రంథములు చదివి ప్రయోజనం లేదు. No use in sacred texts. ఏ యొక్క ధ్యానం చేసి ప్రయోజనం లేదు. No use in meditation. సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. మన సంసారం అనేటువంటి సాగరాన్ని మనం దాటాలనుకుంటే సజ్జనుల యొక్క సేవ చేయాలి. To cross this ocean of life, we should serve people. అది ఏ మనం చేయవలసినటువంటిది. That's what we should do. కనుక వచ్చినటువంటి వారందరూ కూడా ఏదో ధ్యానములు జపములు జాపములు ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ సేవ మాత్రం చాలా ప్రధానమైనటువంటిది. You may pray, you may meditate, but service is most important. ఎవరికి చేసినా దైవ సేవగానే భావించండి. You may serve anybody, consider it as service unto ఒక God. భిక్షగానికి చేస్తున్నా అది కూడా దైవ సేవగానే ఉంటుంది. You may serve a beggar, but it is service to God. దేవుడు ఈ రూపంలో వచ్చాడు. God is in this form. చూడండి, అనేక రకంలో మీరు సచ్చరిత్ర చదువుతుంటారు, సాయి సచ్చరిత్ర. Many of you go through Sai Satcharitra. ఒక ఎనుము మాదిరి వచ్చి చేస్తుంటాడు తాను. And God comes in the ఒక form of కుక్క మాదిరి a వస్తుంటాడు. He comes in the form of a dog. ఒక పిల్లి మాదిరి వచ్చి తాను చేసినటువంటి ఆరగించిపోతుంటాడు. God comes in the form of a cat and partakes the food అయ్యో you స్వామి, offer. మా ఇంటికి రాలేదంటే నేను పిల్లిగా వచ్చి నేను భోంచేసి వచ్చానన్నాడు. If he says, Swami, you have not come to our residence, he says, I came in the form of a cat.
కనుక ఏ రూపంలో వస్తాడో In what form he would come? సర్వరూపములు తనవే, Because all forms are his. సర్వనామములు తనవే. All names are his. కనుక ఏ రూపంలో ఏ నామంలో వస్తాడో కనుక మనం అన్ని రూపములుగాను మనం విశ్వసించాలి. He may come in any name, in any form. We should consider all forms and names as his. కనుకనే సహస్ర శీర్ష పురుష, భగవంతుడు సహస్ర శీర్షుడు. God has 1,000 heads. కనుక ఇలాంటి భగవంతుణ్ణి మనము అనేక రకములుగా మనం ఆరాధన చేస్తున్నాము, ప్రేమిస్తున్నాము. తప్పక ప్రేమ ఉండాలి. We worship God, we love God. Yes, love is important. కనుకనే ప్రేమనే దీనికి అన్నిటికీ మూల కారణము. Love is the main base. ఆ ప్రేమ చేత ఒకరిని బాధించకుండా చూసుకోండి. With this love, don't hurt anybody. ఈ బాధించకుండా చూచడమే అది ఒక పెద్ద సేవ. Don't make anyone suffer. That's the biggest service. ఈ విధంగానే జీసస్ తన యొక్క దేహాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు Jesus has left his body. ఏ కారణం చేత వదిలిపెట్టాడు? For what reason? సేవలు చేయటం ఒకరికి ఇష్టం లేకపోవటం చేత, కల్పించినటువంటి కల్పన చేత తన దేహానికి ఖండన వచ్చింది. Because some people didn't like the spirit of service and the service that Jesus did. He has to die on the cross because of కొంతమంది allegation. అసూయాపరులంతా కూడా దీన్ని కల్పించి, There are jealous people on one side. ఈ యొక్క జీసస్ కి ఇంత పేరు వస్తుంది మాకు రాదే అనేటువంటి అసూయ చేత అనేక కల్పనలు కల్పించారు. Because of the envy of the good name that Jesus had, they raised false allegations. కనుక అసూయ చేత వచ్చినటువంటివి ఏ మాత్రం కూడా మనం లెక్క చేయనక్కర్లేదు. They're all the acts of jealousy. Don't bother మంచి about it. వారికంతా ఈ కష్టములు కలుగుతూనే ఉంటుంటాయి. Good people suffer ఈ naturally. ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు. The pleasure is an interval between two pains. మంచి వారికంతా ఈ విధమైన బాధలు కలుగుతుంటాయి. Good people suffer like this. మంచి బంగారుకే ఒక నగ చేయాలంటే నిప్పులో వేసి చుట్టుతో కొట్టి అనేక విధంగా బాధలు పెట్టే దీనికి ఒక నగగా తయారు చేస్తున్నాం. It's only the pure gold that is chiseled, that's hammered, that's burnt and cut so as to be made into ఒక gold. మంచి విలువైనటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా ఇంకా విలువ కావాలంటే దానికి అనేక రకముల కోతలు కొయ్యాలి. The valuable diamond must be cut in different angles so as to shine brilliantly. ఈ కష్టములు పడకుండా దానికి విలువ రాదు. Without the troubles, it cannot reach the value. ఈ యొక్క బాధలు లేకుండా అదొక నగ తయారు కాదు. Without suffering, it cannot be a jewel. అన్ని మన మంచి కోసమే అనేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి. We should develop the feeling that everything happens ఎవరు for మనం our own చూశారు, good. ఇది నా మంచి కోసమే. Someone accused you, yes, it's for your ఎవరు good. నాకు బాధలు కలిగించారు, ఇది నా మంచి కోసమే. Somebody made you suffer, it's for your good. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ. Have the feeling that everything is good for me, good for దీనినే me. ఆనాడు కూడాను పీటర్ చెప్పాడు. That day Peter also said, JOY, జాయ్ అన్నాడు. he said J-O-Y, జాయ్ joy. అనగా ఏమి ఆనందము అనుకున్నాడు. Joy, he thought is bliss. కానీ అది కాదు అక్కడ. No, it's not that. జీసస్ J, Jesus first. ఓ అదర్స్ నెక్స్ట్. Oh, others next. వై యూ అనగా యూ సెల్ఫ్ ఈజ్ లాస్ట్. Why you yourself in the last? In the last. జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యువర్ సెల్ఫ్ లాస్ట్. So Jesus first, others next, yourself in the last. దీనిని పాటించినటువంటి వారే పాండవులు. Pandavas followed this principle. మొట్టమొదటంతా కూడాను గాడ్ ఫస్ట్, They kept God in the first, వరల్డ్ నెక్స్ట్, world next, మై సెల్ఫ్ లాస్ట్. and they considered myself in the last. కనుకనే ఆ అహంకారం అనేటువంటి లాస్ట్ గా తిప్పేసేశారు. So ego is kept in the last. కనుకనే పీటర్ దీన్ని సరైనటువంటి రీతిగా తాను బోధించుకోలేకపోయాడు. Peter could not understand in the true sense. ఈ విధమైనటువంటి ఒక్కొక్క పదం లోపల కూడాను ఎంతో సారవంతమైనటువంటి యొక్క జీవితం ఉంటుండాలి. Every word conveys the depth of its meaning applicable to our life. కనుక నిన్న నేడు గానము చేత పాటల చేత ఎంతో జీవితం ఆనందపరుచుకున్నారు ఈ యొక్క విదేశీయులు. Yesterday and today the foreigners enjoyed with this melodious music. భగవంతుడు గానలోలుడు, గానప్రియుడు. God naturally likes the beautiful music, melodious భగవంతుడికి music. నిరంతరం కూడా దగ్గరగా జయ విజయులుగా ఉండేటువంటి వారు కూడాను, Jaya and Vijaya, who are always in the company of the Lord. నారదు తమ్మురాజులు కూడాను భగవంతుని నిరంతరము గానం చేస్తూ ఆనందాన్ని అందింపజేసేటువంటి వారు. Sages like Narada and Tumbura always sang in the glory of God and made గానములో him happy. ఉండినటువంటి ఆనందము దేంతోనా లేదు. In fact, there is no other greater joy ఈ గానమునే భగవంతుడు anywhere. ఒక విధమైన ఇది చేసేటువంటి వాడు, You can please God with your music, పానము చేసేటువంటి వాడు. and God drinks your music. కనుకనే మ్యూజిక్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. Music is highly sacred. అది లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబమే. It is a reflection of the inner being. ఆ యొక్క ప్రతిబింబమును గాన రూపంలో మనకు వస్తుంటాయి. The reflection of the inner being comes out by way of గానము music. చేసుకుంటూ సేవలు కలుపుతూ రాండి. Sing the song,
and serve others. ఆ ప్రేమ చేత గానం చేస్తూ ప్రజల యొక్క సేవ చేస్తుంటే దీనికి మించినటువంటి ఆనందం మనకి ఎక్కడ కలుగుతుంది? As you sing and serve others, you will be blissful. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं।